తజ్జపస్తదర్థభావనం 28వ సూత్రం. తజ్జపస్తద అర్థభావనం. తత్ జప అంటే దాని జపము, తత్ అర్థభావనం అంటే దాని అర్థము భావించుట. ఇక్కడ మనకి సూత్రం చదివినా దీనికి రాసిన అర్థాలు చదివినా ఏమనిపిస్తుందంటే ఓంకారం యొక్క అర్థాన్ని గురించి చింతనం చేస్తూ దాన్ని జపిస్తూ ఉండాలి అని. అప్పుడు ఏం చేస్తాం, మనస్సుని ఓంకారం మీద పెట్టి, అంటే దీంట్లో పెట్టాం, మనస్సుని ఓంకారం మీద పెట్టి మనస్సు అటు ఇటు పోతుంటే దాని మీద నొక్కుతాం. ఇంకా అటు ఇటు పోకుండా ఓంకారం మీదే ఉండేట్టుగా నొక్కుతాం. నొక్కితే దాని మీద కాకుండా ఇంకెక్కడో ఉండేట్టుగానే పెడుతూ ఉంటుంది. అంటే ఒక చోట ఉండటానికి ఎంత బలవంతం చేస్తామో మనస్సుని, అది ఇంకొక చోట ఉండటానికి అంత బలవంతంగానూ వెళ్ళిపోతుంది. ఎందుచేత మనం చేస్తున్నటువంటి ప్రొసీజర్ రాంగ్ గనక వాడు చెప్పింది మనం చేయటం లేదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు, తజ్జప, ఇందాక చెప్పినటువంటి ఆ ఓంకారం ఉచ్చరిస్తూ ఉన్నాడే దాన్ని గురించి జపం చేయాలి. అంటే మీరు ఏది ఉచ్చరిస్తున్నారో కంఠంతో ఆ ఉచ్చారణను గూర్చే జపము చేయవలెను. శ్వాసను గూర్చి జపం చేయండి, కంఠంతో శబ్దం ఉచ్చరిస్తూ ఓం అని ఆ ఓమునే జపం చేయండి. మనస్సుతో ఓం జపం చేస్తే అక్కడ ఓం లేదు, కంఠంతో ఉచ్చరిస్తున్నంతసేపు మాత్రమే ఓం ఉన్నది. జాగ్రత్త. ఓమిచ్చేతదక్షరం ఉద్గీతం ఉపాస్యేత స్పష్టంగా చెబుతుంది వేదం. ఏమని ఉద్గీతం అంటే ఏమిటి, గొంతెత్తి పలుకుట. ఓం అని గొంతెత్తి పలకటం మాత్రమే ఉపాసించండి. మెంటల్ గా ఓం చేసినా ఒకటే, ఆమ్ చేసినా ఒకటే. మెంటల్ సౌండ్. ఉపాంశి జపం పిచ్చి జపాలు ఏం లాభం. అయితే మంత్రం బయటికి చేయొచ్చండి అని, అదే మంత్రం బయటికి వినపడేట్టు చేస్తారా, ఒక్కటే దోషం, నష్టం. దానివల్ల పక్కవాడికి తెలిసిపోతుందేమని భయం, వినపడుతుందేమో. ఏం కొంప మునిగింది, పక్కవాడికి వినపడితే మనకు వచ్చిన పాటి మోక్షం వాడికి రావద్దా? అదేమిటండి, మంత్రం బయటకు ఉచ్చరిస్తే వినపడితే ఎట్లా అని. మరి మనకి ఎవడన్నా చెప్పింది వినపడటానికే, వినపడకపోవటానికే. ఏం రోగం, ఇంకోటి వినపడితే కనుక ఈ అవలక్షణాలన్నీ పోవాలి. అయితే నానా అడ్డమైన వాళ్ళు వింటే మళ్ళీ అదొకటి. అంటే మనం నిలువైన వాళ్ళం, వైష్ణవుడు అన్నట్టు నిలువైన వాడు. అంటే ఎవళ్ళు నిలువైన వాళ్ళు, ఎవళ్ళు అడ్డమైన వాళ్ళు, దేన్ని బట్టి అంటే మన నిర్ణయం అని చేత నోరు మొయ్యండి. అక్కడ ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఏం లాభం లేదు. అయితే మరి కురుట్లో ఉన్నవాళ్ళు, మైల్లో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు వాళ్ళు వింటేనో తప్పు కదా ఎవరు చెప్పారు? ఎక్కడుంది? మన బుర్రలో ఉంది, ఎక్కడా లేదు. ఏ శాస్త్రంలోనే ఉందా? ఎక్కడ పడితే అక్కడ మంత్రజపం చేయకూడదు. పెద్దవాళ్ళు చెప్పిందని పూర్తిగా వ్యతిరేకం. ఏమన్నారు వాళ్ళు? అపవిత్ర పవిత్రోవా. సరిగ్గా దానికి వ్యతిరేకం అని వాడు ఏం చెప్పాడో దాన్ని క్షవరం చేయటం అనమాట. పెద్దవాళ్ళు చెప్పిందని కత్తిని ఉరి వాడు చెప్పిన మంచి విషయాలన్నీ గురిగేయటం. నువ్వు అపవిత్రుడుగా ఉన్నావా, పవిత్రుడుగా ఉన్నావా అయినా అదేం సంబంధం లేదు. సర్వావస్థాంగతోపివా, ఏ స్థితిలో ఉన్నా సరే నీ ఇష్టం. మంచి వర్క్లో ఉన్నావు, చేతులు తినగలేవు, చేతుల నిండా బురద ఉంది, అయితే మసి ఉంది, సిరా ఉంది, దానికే సంబంధించిందేం లేదన్నాడు. స్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి, ఏం అభ్యంతరం లేదన్నాడు. అంతర్బహి శుచి. సివివి గారు ఏం చెప్పాడు? పొద్దున 6ంటికి సాయంత్రం 6ంటికి అప్రయత్నంగా నాకు మీరు సమర్పించుకుంటున్న చేతనైనాక. మీరు ఏదైనా వర్క్లో ఉంటే వర్క్ వదిలిపెట్టకండి, చేతులతో ఆ పని చేస్తూనే ఉండండి. 6 అయ్యేటప్పటికి మెంటల్గా నాకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి చాలు. అదే ప్రేయర్ అయిపోతుంది, ఆటోమేటిక్గా లింకప్ అయిపోతుంది. ఆ లింకప్ చేతయ్యేవరకే కానీ ముందు అది మీకు ఎప్పుడైతే వచ్చేసిందో అంటే మీరు చేయకుండా నన్ను చేయనివ్వాలి, అదొక్కటే కావాలన్నాడు ఆయన. గురువు ఏ గురువు అయినా చెప్పేది మీరు జపం చేయటం కాకుండా మీలో నన్ను జపం చేయనివ్వండి అన్నాడు. మన ఊరికే 6ంటికి కూర్చోగలమా లేదా అని అంటూ ఉంటే అది మన జపం అవుతుంది. కానీ ఆయన ఎట్లా, ఆయన మాట్లాడకపోతే ఎట్లాగా లోపల నుంచి నువ్వు మాట్లాడకుండా కూర్చోరా అని ఆయన లోపల నుంచి అంటూ ఉంటే మనం మాట్లాడకుండా కూర్చోవాలి, 6ంటికి కూర్చోవాలి, మనం అదే 5 నిమిషాలు తక్కువ 6 అయింది అది ఇది అంటూ ఉంటే ఆయన చెప్పేది వినిపించుకోవాలి. నొడవిత్తిరెళ్ళే మనం గురువు ఆయన నువ్వు మాట్లాడకన్నాడు, ఆయన చెప్పింది అంతే, నేను చేస్తాను. ఏ గురువు అయినా అదే చెప్పాడు. 300 మైళ్ళ పైచిలకు రమణాశ్రమానికి వెళ్ళిపోయాము. రమణ అక్కడ వెళ్ళి స్వామి కూర్చోపా, ఈ పాడు జన్మ ఇట్లాగా, ఈ పాపిస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఫాల్స్ మోడెస్టీస్ ఇవన్నీ చెప్పాడు అనమాట. ఇట్లా అయిపోయింది, ఏమిటో గొడవ చెప్పేసి మోక్షం ఏదో భగవద్గీత అలా చెప్పారు, ఉపనిషత్తులు అలా చెప్పారు. ఆయనకి అక్కడికి వెళ్ళి మరి వాడికి వీడికి చేతి ఏమవుతుంది, పెద్దవాళ్ళకి చేతి వస్తుంది కానీ అంటే ఆయన మాట్లాడు, గమ్మున ఉండప్ప, ఊరికి ఉండప్ప. అయిపోయింది సాయంత్రం, బండి టైం అయిపోయింది, వచ్చేస్తాం. సాయంత్రం దాకా ఏం మాట్లాడలేదు మనం. ఆయన ఎన్నడుగుదాం అనుకున్నాం, ఏమిటి విశ్వాసకెళ్తే బాగుండదు, మన దరిద్రాలని ఆయనకి రుద్దుదాం, అక్కడున్న వెలుగు మనం పుచ్చుకుందామని కాదు, మనవన్నీ కూడా ఆయన ఒంటికి అంటించేస్తే మన సమస్యలన్నీ అక్కడ పీడ వదిలిపోతుంది. సరే మళ్ళీ తిరిగి వచ్చేస్తే వీళ్ళు వచ్చావు, ఏమిటి అక్కడ నీ అనుభవం అంటే ఈ ఊరికే దూరపు కొండలు అనుకో, ఏం లేదు అన్నాడు. ఏముంది, ఆయన ఏం చెప్పలేదు, నేనేం వెళ్ళలేదు. అంటే శుభ్రంగా 2 ఇడ్లీలు పెట్టాడు, వెళ్ళంగానే ఆయన తయారు చేసేవాడు, చట్నీ వేసాడు, తినప్ప అన్నాడు. ఊరికి మోక్షం గీక్షం వాగబోగు తినన్నాడు ఆయన చెప్పింది.
తిన్నాడు. సాయంత్రం మధ్యాహ్నం సాపాటు కొట్టేశాడు, భోజనం అయిపోయి అక్కడే ఆశ్రమంలో. సాయంత్రం వస్తాను స్వామి మాట పాదాలు పడ్డాడు అని వచ్చేసాడు. ఏముంది అది క్రేజ్ అన్నాడు. వెళ్తాం అయిపోయింది. వచ్చాక 4 నెలలు 5 నెలలు అయింది. వచ్చాక మెల్లిగా ఈ కంగారు తగ్గటం మొదలెట్టి మనసు చక్కగా నిలుస్తుంది. కొంచెం ఏ పని చేస్తుంటే ఆ పని మీద మనస్సు నిలుస్తుంది. ఇంకోటి రావట్లేదు బొర్ర. ఇంగ్లీష్ చదువుతుంటే మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ చేయలేదు అనే దౌర్భాగ్యం. అంటే తప్పేవాడికి వచ్చేటువంటి లక్షణాలు లేవు. పరీక్ష తప్పేవాడి లక్షణాలు ఏంటంటే ఒకటి చదువుతూ ఉంటే ఇంకోటి చదవలేదని గుర్తొస్తుంది. పిచ్చిముడ కొడుకు అనమాట. చదువుకున్నా ఏది చదువుతుంటే దాని మీదే ఉంది మనస్సు. చూశాడు. చూసిన తర్వాత ఆయన ఊరకుండప్ప అన్నాడు. సైలెన్స్ అంటే ఏమిటో మెంటల్ సైలెన్స్ క్రమంగా వస్తుంది. 6 నెలలు పట్టింది ఆయన చెప్పిన దానికి వంట పట్టాడు. అప్పుడు మళ్ళీ ఏడాది అయ్యేటప్పటికి చాలా వరకు ఒక కామ్ ఎక్స్పీరియన్స్ చేయడం మొదలెట్టాడు. దేని వలన అని ఏమి ఉండదు. కామ్ అంటే కామ్ వస్తుంది అట్లాగా. ఆయన బ్లెస్ చేశాడు. మళ్ళా బయలుదేరి ఏడాది అయ్యాక వెళ్ళాడు. దీంట్లో ఏదో ఉందిరో అయితే అప్పుడు వెళ్ళి చెప్పాడు, స్వామి నువ్వు అప్పుడు చెప్పావు ఊరకుండప్ప అని, నాకు బోధపడలేదు. ఊరుకుంటామంటే ఊరికే మాట్లాడకుండా తెలుస్తుంది, ఏం లేకుండా ప్రశాంతంగా అది కాదు ఊరకుంటాం అంటే. అప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు, నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ ఉప్పులో వేస్తే ఏమవుతుంది, ఊరుతుంది. అట్లాగే నీ చుట్టుపక్కల వాతావరణంలో నీ బుర్ర పడేస్తున్నావు, అలా ఊరక ఉండప్ప అన్నట్ట. మళ్ళా వచ్చాడు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ అయ్యేటప్పటికి అంతకు ముందున్న వాడికి ఇప్పుడున్న వాడికి ఏం సంబంధం లేదు. 2 సంవత్సరాలు. అంతకుముందు ఊరికే కంగారు అనమాట, ఊరికి జొరిగలు కొట్టు అనమాట. ఎట్లాగండి నా అప్పులు ఎట్లా సైకిళ్ళకి వెళ్ళి ఎట్లా అవుతాయి, ప్రావిడెంట్ ఫండ్లు అప్పు తీసుకొని అది ఇది ఎక్కడ నిలబడితే మనసు ఊరికే కొనముచ్చలే. అట్లాంటిది అవి ప్రశాంతం అయిపోయింది. పనులు అవే అయిపోతున్నాయి. మనం చేయక్కర్లేదురా ఈ పనులు అయిపోతున్నాయి. చేతులు చేస్తున్నాయి, కళ్ళు చేస్తున్నాయి, మనసు చేస్తుంది, మనం చేయక్కర్లేదని తెలుస్తుంది. కనుక తత్ జప. తత్ అంటే ఏంటి, ఆ వెనక ఉన్నటువంటి ఆ మెంటల్ సైలెన్స్ అన్నాడు ఆయన చెప్పాడండి. ఏదైతే మన చేత ప్రతి అక్షరాన్ని ఉచ్చరింపజేస్తూ ఉన్నదో, ఏదైతే శ్వాస పీల్పింపజేస్తూ ఉన్నదో, ఏదైతే ఓం అని మనం ఉచ్చరిస్తూ ఉంటే మన చేత ఉచ్చరింపజేస్తూ ఉన్నదో, మనం ఆ అన్నా ఊ అన్నా మన చేత అనిపిస్తూ ఉన్నదో దాన్ని ఏమంటారు, ఏది మన బుద్ధులను ప్రేరేపిస్తూ ఉన్నదో యోన ప్రచోదయ తన మాటకు అర్థం. యహ నహధీయ ప్రచోదయ అంటే ఎవడెవడైతే మన బుద్ధులను ప్రేరేపిస్తున్నాడో ఎవడు తత్సవితు భర్గ వరేణ్యం, ఆ సవిత యొక్క వెలుగు వరింపదగిన ధీమహి దాన్ని ధ్యానం చేస్తున్నాం. అది తత్ అంటే జప. ఇది సరైన గాయత్రి జపం అన్నాడు. ఈ గాయత్రి అయిందే లేదా, ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం ఉంది, స్పీడ్ ఎక్కించేసి గర్రం చేస్తే బ్లడ్ ప్రెషర్ వస్తుంది కానీ గాయత్రి రాదు, జాగ్రత్త, తలనొప్పి వస్తుంది. రోజు ఎంతసేపు పడుతుంది గాయత్రి సహస్రం చేయాలంటే 40 minutes. ఈవేళ సరిగ్గా 30 minutes టైం ఉంది అంటే కొంచెం కుటుంబ స్పీడ్ ఎక్కించాడు, ఏమి రాదు. గాయత్రి మంత్రం కాదుగా మనం చేస్తుంది అక్షరాలయం. ఎందుకని మనం అక్కడ లేం కదా, మనం ఎక్కడున్నాం 1000 అవటంలో ఉన్నాం. ఏ మంత్రం చేసినా ఒకటే మంత్రం, పెద్ద పూస మంత్రం అంటారు. అంటే జపమాల్లో పెద్ద పూస ఉంటుంది. ఇలా కళ్ళు మూసుకుని జపం చేస్తుంటే వేలికి పెద్ద పూస తగిలే అంటే జపం ఎక్కడుంది, పెద్ద పూస మీద ఉంది. కానీ ఈ రామ మంత్రం ఆంజనేయ మంత్రం రాముడి మీద ఆంజనేయుడి మీద వాటి మీద ఉండదు, పెద్ద పూస మీద ఉంటుంది. జపంలో పెద్ద పూస ఎందుకంటే తన్నేవాడు లేక. కానీ అంటే 108 అయ్యేది టక్కని తెలుస్తుంది. అంటే పొరపాటున ఒకటి ఎక్కువ చేస్తామేమో. దేవుడితో మనం చేసే బిజినెస్ లో ఒక్క నామం లాస్ వస్తుందేమో. వాడితో లెక్కలేంటి, ఏనాడైనా బాగుపడేందుకు అవకాశం ఉందా వాడితో ఈ ఆడిట్లు పెట్టుకుంటే? అంటే 108 తెలియాలి కదంటే. ఎవడికి తెలియటం, వాడికా వీడికా? వీడికి తెలిసినా తెలియపోయినా ఒకటే గుడి కన్నా. వాడికి తెలియాలని వీడు అనుకున్నట్టయితే వాడిని ధ్యానం చేయడం అనవసరం. వాడికి తెలియదని అనుకుని వాడిని ఎందుకు ధ్యానం చేయటం? పెద్దవాడు ఈ ఊళ్ళో చాలా పెద్దవాడు, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి, మంచి రోజు చూసి పెట్టండి అని అడిగాడు 10 ఏళ్ల కింద. సరే అట్లాగైనా ఎల్లుండి బయలుదేరి పుట్టపర్తి వెళ్ళి స్నానం చూసేద్దాం. నువ్వు తగలే ముహూర్తం ఉంటాడు, మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్తున్నావు కదా, వెళ్ళేసి ఆయనతో చెప్పేసి వచ్చేసి అదే ముహూర్తం. అలా కాదండి, ఆయన ఏమిటి అనుమానం ఏంటి, ఆయనతో చేస్తే ఇప్పుడు వద్దంటారేమో అని బిజినెస్. అంచేత ఆయన దగ్గరికి వెళ్ళి ఊరికే ఆశీర్వచనం పొందాలంటే ఇక్కడ ముహూర్తం పెట్టుకుని బిజినెస్ పెట్టాలి. వీడు ఇంకేం బాగుపడతాడు అంటే అదేమిటయా ఆయన ఇప్పుడు వద్దన్నాడు అనుకో, నువ్వు మానేస్తావా చేస్తావా అని అడిగా. లేదు ఇంత తీరా అన్ని ప్రిపరేషన్స్ చేసుకుని వద్దంటే ఎట్లా, అవి ఆయనకేం తెలుస్తాయండి అన్నాడు. మరి ఎందుకు వెళ్ళటం ఏడానా? ఆయనకి తెలుసునని పెడుతున్నావా తెలియదని పెడుతున్నావా? అరే ఫూల్, అరే స్కౌండ్రల్, అరే రోగ్, అది ముందు తెలుసుకుని వెళ్ళాలి, లేకపోతే ఏం లాభం? అందుకని ఆయన అడిగితే వద్దంటాడు ఆయన చొప్పున ఇక్కడ ముహూర్తం పెట్టుకుని పెడతాట. ఇది సక్సెస్ఫుల్ గా అయ్యేందుకు ఆయన ఎడం పెట్టేస్తాట. ఆ లాజిక్ చూడండి. అంటే అది పెట్టి ఎత్తేసాడు అనుకోండి బిజినెస్. తర్వాత అంటే ఏమవుతుందో తెలుస్తూనే ఉంది కదా. పాపం బాగా 75,000 దాకా కన్నం పడిపోయింది. అంటే అది ఆయన పెద్ద లెక్కలేదు కదా అనుకోండి, చాలా పెద్దవాడు. మొట్టమొదటి చెప్పాను నేను అక్కడికి ఎడుతున్నప్పుడు ముహూర్తం ఎదుగు నీకు మొదట పెట్టా, వెళ్ళి ఆయన చెప్పినట్టు చేయను. ఆయనకి ఈ బిజినెస్ మ్యాటర్స్ ఏం తెలుస్తాయండి అన్నారు. అంటే భక్తి ఎన్ని రకాలుగా ఉంటుందో, కౌంటర్ ఫీట్ భక్తికి. సత్ జప, ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తెలియండి, వాడిని జపం చేయండి.
అంటే వాడిని శ్వాస రూపంలో చెప్పండి, నాదం రూపంలో చెప్పండి. సరిగ్గా ఋగ్వేదంలో సరస్వతి ఋగ్వేదే చెబుతుంది. వాక్కు ఏమంటుందంటే ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు అనే వాక్కు ఉతత్వ పశ్యన్నదర్శ వాచం ఉతత్వ శృణ్వన్న శృణోత్యేనా. చూస్తూనే ఉంటారు, నన్ను చూడరు, వింటూనే ఉంటారు, నన్ను వినరు. చెవితో శబ్దం వింటాం. ఏమిటి వింటున్నాం? 2 కిలోలు చింతపండును వింటున్నారు కానీ శబ్దం వింటం లేదు. 1 కిలో మంచి వంకాయలు వింటున్నాం కానీ శబ్దం వింటం లేదు. కానీ వాక్కుని వింటం లేదు, వాక్కుతో అన్నింటినీ వింటున్నారు అంటుంది కదా. సరిగ్గా అదే అర్థం ఇదే ఆ మంత్రానికి. జాయేవ పత్యు ఉషధీ సువాసాహ అంటే సౌశీల్యవతి అయిన భార్య ఇంటి అందువల్లనే భర్త యొక్క మనసు మీద కూడా నిండి ఉండి అతని మనసు తెలిసి అతనికి వలసిన సదుపాయములను ఏర్పాటు చేసినట్లుగానే మన లోపల ఉండే ఈశ్వరీయమైన వాక్కు మన నిత్య జీవితంలో మనల్ని నడిపిస్తూ మన ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది, మనలో నుండి పలుకుతూ ఉంటుంది, మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అందువలన తజ్జప అన్నాడు పతంజలి. అంటే అటువంటి ఈశ్వరుణ్ణి జపం చేయండి అని చెప్పాడు. అతడు మనకు కనిపించడు, ఎందుకంటే మనం మనస్సులోనూ ఇంద్రియాల్లోనూ బిజీగా ఉంటాం. ఎందుకంటే మనకి బయట నుండి కనిపించేవే కదా, వీటినే మనగాడు అనుకుంటాం. కానీ అన్నిటినీ ఏర్పాటు చేసేది ఈశ్వరుడు, వాడు లోపల ఉన్నాడని తెలుసుకోము. ఎవడు ఆఫీసులో ఎంత పెద్దగా ఉంటే వీడు మనగాడు అనుకుంటారు, కానీ వీడికి ప్రిపరేషన్స్ చేసిన వాళ్ళు గుర్తుంటారు కదా. స్పీచ్ దంచేశాడు అంటారు మినిస్టర్ గారు. ఎవడిది? సెక్రటరీది. మినిస్టర్ స్పీచ్ ఏమిస్తాడు? వాడు పిండాగాడు. వాడు స్పీచ్ చేతాతుంటే వాడు పొటవేసిన మినిస్టర్ వాడు అన్నాడు. ఏమీ చదువుకోకుండా ఉంటేనే ప్యూర్గా కానీ మినిస్టర్గా కానీ పనికొస్తాడు. ఇంకేమన్నా మధ్యలో కొంచెం అంటితే దేనికి పనికాడు, దానికి పనికాడు. వాడు ఎల్డీసీనో యూడీసీనో ఏడుస్తుండాల్సిందే. కనుక తజ్జప అంటే తత్సవితుల వరేణ్యంలో తత్ అంటే ఏమిటన్నారు దాన్ని అన్నమాట. అంటే మన బుద్ధులను ఏది ప్రేరేపణ చేస్తూ ఉన్నదో ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్ట. అర్జున, ఈశ్వరుడు సర్వజీవులకు హృదయ దేశంలో ఉన్నాడు. రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. ఈ యంత్రంలో ఆరూఢం చేసి ఇక్కడ పెట్టి తిప్పుతున్నాడు. వీళ్ళందరూ గిరిగిరా తిరుగుతున్నారు, ఇక్కడ వాడున్నాడు. కనుక ఇక్కడికి వచ్చినట్లయితే వీడు సేఫ్, కానీ ఇక్కడ ఉన్నట్లయితే ఒక బుర్రకి ఓ బుర్ర డెక్కిస్తున్నాడు వాడు. ఇది తజ్జప, వాడి గురించి జపం చేయండి. తదర్థభావనం, దాని అర్థాన్ని భావించండి. అంటే అర్థం అంటే ప్రయోజనం. శ్వాస దాని ప్రయోజనం, దాన్ని భావించండి. శ్వాస లోపలికి వస్తుందంటే ప్రాణానికి అమృతంగా ఉందో లేదో చూడండి. అమృతవై ప్రాణ ప్రతిష్ఠ మంత్రం అంటే అది. మళ్ళా తర్వాత చిత్తవృత్తి నిరోధాన్ని గురించి సాధనములు చెబుతూ ఈశ్వర ప్రణిధానం అనే దాంట్లో ఉన్నాం మనం. ఈశ్వర ప్రణిధానము కూడా జతపరచవలను. అభ్యాసము, వైరాగ్యము, ఈ 2 చిత్తవృత్తి నిరోధానికి కారణములవుతాయి. ఈ రెండింటిని సాధన చేయటానికి కావలసినటువంటి అనేక విధానములు చెబుతూ ఉత్తమ సాధనం ఈశ్వర ప్రణిధానం. దానికి తస్య వాచక ప్రణవ, ఈశ్వరుని వాచకమైనటువంటి వాక్కు ప్రణవము అది చెప్పారు. తజ్జపస్తదర్థభావనం, దానిని జపించుట, దాని అర్థమును భావించుట. అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి ప్రణవమును ఏ విధంగా జపించవాలనో మనం చూసాం. దాని అర్థమును అంటే పరమార్థమును భావించుట. అంటే శ్వాస జరుగుతూనే ఉన్నది, జరుగుతూ ఉండటం కాకుండా మనం కూడా జరపటం అనేది. జరుగుతూ ఉండటం ఎట్లాగూ జరుగుతూ ఉన్నది, కానీ మనం కూడా జరపడం చేసేటప్పటికి దాన్ని జపం చేయటం అవుతుంది. శ్వాసను జపించినటువంటి శ్వాస వేరు, జపింపకుండా దానంతరం జరిగేటువంటి శ్వాస వేరు. అందుకనే మనం జపించినా జపించకపోయినా జరుగుతూ ఉంటుంది కనుక దానికి అజప అనేటువంటి మంత్రంగా చెప్పారు. అంటే మనం జపిస్తే జపించేది కాదు, అది జరుగుతూనే ఉంటుంది, మన జపంతో సంబంధించింది కాదు అని చెప్పి దీన్నే హంస అనేటువంటి పదంతో కూడా చెప్పారు. మన ఉపనిషత్తులు, పురాణములు, వేదములు వీటిలలో హంసల కథలు ఎక్కడ వచ్చినా దీని కథ. పంచేంద్రియములతో, పంచభూతములతో వాటికి అధిదేవతలు అయినటువంటి వాళ్ళు ఈ శరీరాన్ని నిర్మాణం చేస్తే ఇది ఒక వేదికగా దీని యందు ఉన్నటువంటి ఉద్భవించినటువంటి నలుడుగా ఒక కథ చెప్పబడ్డది. ఈ హంసల కథలో చెప్పబడి ఈ నరుని చేత అభ్యాసం చేయవలసినటువంటి యోగాభ్యాసం దమము అనేటువంటి చెప్పి దమయంతి అనే పేరుతో చెప్పబడ్డది. ఈ దమము ఏ ఏ దేవతలతో నిర్మాణం చేయబడిన శరీరం ఉన్నదో, పంచేంద్రియాలు, పంచభూతాలు, వీటికి అతి దేవతలు, వాళ్లలో దేనికి కూడా ఈ దమం లొంగదు. వీటితో చేయబడినటువంటి ఈ నరుడు యొక్క మనస్సుకు మాత్రమే ఈ దమము అభ్యాసము చేయదగినది అని చెప్పడానికి దమయంతి దేవతల్లో ఎవరిని వరించలేదు, నలునే వరించినది అనేటువంటి దాంతో మొదలుపెట్టి కథ వస్తుంది. అక్కడి నుంచి ప్రారంభించి దమయంతి, నలదమయంతుల కథ, వాళ్ళిద్దరికి మధ్యన దౌత్యం హంస. కనుక హంస కథ ఎక్కడ వచ్చినా మనం చెప్పుకున్నటువంటి సోహం అనేటువంటి 2 అక్షరాలనే ఉపదేశార్థం చమత్కారంగా తిరగేసి హంసో అనే పేరుతో, సంస్కృతంలో హంసో అంటే హంస అని అర్థం. దీన్ని ఇటు గట్టు అటు తిట్టు వేసి, ఎందుకంటే శ్వాస పీలుస్తూ ఉండి వదులుతూ ఉంటాం అయినా చెప్పచ్చు, వదులుతూ ఉంటాం పీలుస్తూ ఉంటాం అని అయినా చెప్పచ్చు. తిరగేసినా
అది శ్వాసే, బోర్లేసిన అది శ్వాసే. అందుకనే ఈ రెండు శ్వాసల్ని కలిసి హంసద్వంద్వము అని మన సౌందర్య లహరిలో శంకరాచార్య వారు చెబుతారు. అంటే అమ్మవారి యొక్క ద్వారం దగ్గర రెండు హంసలు తిరుగుతూ ఉంటాయి అన్నాడు. ఒకటి లోపల నుంచి బయటికి ఎగురుతూ ఉంటుందంటే, ఇంకోటి బయట నుంచి లోపలికి ఎప్పుడు ఆ రెండు ఎగురుతూ ఉంటాయి. అంటే మనకు బోధపడేందుకోసం ఇన్ని రకాలుగా చెప్పడం. ఇది హంస అనేది దీన్ని ఎలా చేయాలనో, శ్వాస మనం కూడా జపం చేస్తూ ఉంటే అది ఏమవుతుంది, హంస మంత్రం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, అది ఉట్టి శ్వాస. మనకి అది మంత్రం కాదు, దానికి అది మంత్రమే కాదు. అంటే అది దేవలోకంలో జరుగుతూ ఉంటుంది, మనం నరకలోకంలోనూ నరలోకంలోనూ కొట్టుకుంటాం. ఏదైనా ఒడి దగ్గర పెట్టుకుని మనం చేసే పనులు తిన్నగా ఉంటే నరలోకంలో ఉంటాం, కొంచెం తేడా ఉంటే ఇంకో కాగలుస్తుంది నరకలోకంలో. దానికి దీనికి కటాఫ్ అయిపోయి ఉంటుంది అనమాట. అవతల ఉన్నటువంటి ఏ దేవతల ప్రభావం చేత అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాదులు ఇవన్నీ జరుగుతున్నాయో వాళ్ళ ప్రజ్ఞలకి మన ప్రజ్ఞకి మధ్య లింకు ఉండదు. ఉండనప్పుడు వాళ్ళు శ్వాస పని శ్వాస, గుండె కొట్టుకుంటాం పని గుండె కొట్టుకుంటాం, ఆపాద మస్తకం, ఇన్ని కోటాను కోట్ల దేవతలు వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తూ ఉంటే మనం ఒకడికోడు ఏదో ఉద్యోగం తీసేయిద్దాం, వేయిద్దాం, ఏదో మన కులం వాడికి ఎక్కడ ఏర్పాటు చేద్దాం, మన వాడికి ఎక్కడ, ఇట్లాంటివి మనం చూస్తాం. అంటే వాళ్ళకి మనకి దేవలోకానికి మనలోకానికి నక్కకి నకలోకానికి ఇలాగ ఉంటుంది అనమాట. మనం నక్క చేతులతో మనం బతుకుతూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుంది, మనం చేసినటువంటి పనులకు మనమే బాధ్యులం అవుతాం. ఇంకా పైన ఉన్న శక్తులు ఎవరు బాధ్యులు కాదు. ఎప్పుడైతే అయిందో మనం తిన్నటువంటి ఆహారానికి ఫలితములు ఆరోగ్యమా అనారోగ్యమా అన్నదానికి మనమే బాధ్యులం. కానీ ఇలా తింటే మంచిది అని శాస్త్రంలో చెప్పారు కనుక ఆ రకంగా తింటే వాళ్ళు బాధ్యులవుతారు. లోపల ఉన్నటువంటి దేవతలు మొదలైనటువంటి వాళ్ళు పనిచేస్తారు. అది తేడా. కనుక ఈ హంసమంత్రం ఎలా చేయాలో, తజ్జప అంటే దాన్నే జపం చేయటం, శ్వాసనే జపం చేయటం, తదర్థభావనం దాని అర్థమునే భావన చేయుట. దాని అర్థం అనగా నేను లేక తాను అనేటువంటి పదం. నేను అనేటువంటి పదాన్ని సర్వాంతర్యామి లేక పరబ్రహ్మము అని అంటారు. అది శరీరంలో ఉన్నటువంటి నేను అని అనుకున్నప్పుడు అహంకారము అని అంటారు, అజ్ఞానము అని. అందుకనే అహమస్మి అన్నది మహావాక్యం అవుతుంది, అహంకారం అన్నది కారం పెడుతుంది. రెండింటికి అహమే, నేను అనేదే. నేను అనే దానికి సర్వాంతర్యామిగా ఉన్నటువంటి నేను అని మాట్లాడితే ఆ మాట్లాడుతున్నంతసేపు మాట్లాడినటువంటి వాడు అవతార పురుషుడు అవుతాడు. అందుకనే శ్రీకృష్ణుడు అవతార పురుషుడు అయినాడు. నన్ను ధ్యానం చేయండి, నన్ను ఆరాధించండి, నన్ను శరణాగతి చెందండి అని ఆయన చెప్పినప్పుడల్లా అందరిలో ఉన్నటువంటి అంతర్యామైనటువంటి నేను అనే దాని గురించి ఆయన చెబుతున్నాడు కనుక ఆయన అవతారమూర్తి అయినాడు. ఆయన చెప్పింది భగవద్గీత అయింది. లేకపోతే నన్ను ఆరాధించండి అని ఈ శరీరానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉంటే నాకు ఓటేయండి అన్నటువంటి వాడి గతి ఎంత అవుతుందో అంతే అవుతుంది, అంతకంటే పైన ఏముండదు. అది దాటి వెళ్ళదు. ఎందుకని 5000 సంవత్సరాలు మిగిలింది భగవద్గీత. లేదు నాకు శరణాగతి చెందండి, నన్ను ధ్యానం చేయండి. ఏమిటో వీడిని ధ్యానం చేయమంటాడు, వాడిని ధ్యానం చేయమలే. నేను అనేటువంటి మంత్రం ద్వారా తెలియబడేటువంటి వాడు సర్వాంతర్యామి. అది చెప్పి నన్ను ధ్యానం చేయమని చెప్పినప్పుడల్లా అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ అది కూడా చెప్పాడు. వ్యక్తిగా ఉన్నటువంటి వాడిని గురించి కాకుండా అంతర్యామిని గురించి నేను చెబుతూ ఉన్నా కానీ బుద్ధి ఉపయోగించినటువంటి వాళ్ళు ఆ వ్యక్తిని గురించి చెబుతున్నాను అనుకుంటారు. పోన్లేండి అంటే నన్ను ఆరాధించండి అంటే ఆ శరీరం కాళ్ళు చేతులు ఉన్నవాడిని ఆరాధించమని ఓటేయమని అన్నారు కావచ్చు అని అనుకుంటారు. పోన్లేండి అని కానీ తెలిసిన వాళ్ళు తెలుసుకుంటారు. కనుక అవతారమూర్తిగా దిగి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అలాగే చెబుతాడు. చూడండి మీరు, ఐయామ్ ది వే అన్నాడు యేసుక్రీస్తు. అంటే ఏంటి, భగవద్గీతలో అహం హి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ అన్నమాట ఏమిటి అర్థం? ఇది అర్థం. నేనే నీకు మోక్ష మార్గం అంటే అర్థం అది. వారే మోక్ష మార్గం అని వాక్యం చెప్పి వారి మతంలో చేరండి అనేవి కావు. వారే కాదు, నేనే అనేది. అంటే మీరు వాడుతున్న నేను అనేటువంటి పదం ద్వారా మీకు కావలసినటువంటి వాడిని లోపల అంతర్యామిగా ఉన్నాను చూసుకోండి. అంతేగాని వారే మోక్ష మార్గం అంటే వారనే ఉండదు, నా వారే వారు. అంటే అది మతం ప్రాపగాండాకి వచ్చేటప్పటికి అది క్రీస్తు ఉండడు, క్రైస్తవం వస్తుంది. మనకు కావాల్సిన క్రీస్తు కానీ మతం కాదు. అవతారమూర్తి ఎప్పుడు మాట్లాడినా ఈ హంస మంత్రం, సోహం మంత్రం, తదర్థభావనం దాని పరమార్థాన్ని మనం భావన చేసేందుకు సహాయం చేస్తారు. తదర్థభావనం. అందుకనే అహం అంటే నేను, వేద అంటే తెలుసుకుంటున్నాను. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం. అందుకనే పురుష సూక్తంలో ఆ మంత్రం పెద్ద మంత్రాల్లో పరమ మంత్రాల్లో ఒకటి అన్నారు. వేదాహం అంటే నేను ఎరుగుదును అని. నేను ఎరుగుదుననేటువంటి మంత్రాన్ని ధ్యానం చేయండి అన్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు పీలుస్తాను చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆదిత్యవర్ణం. ఆదిత్యవర్ణం అంటే ఏమిటో తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు మనకి సూర్యుడు రంగు తెలియాలంటే ఎండే, అంతకంటే తెలియదు. అంటే సూర్యుడు రంగు వేరు, చూసే మన కన్ను వేరు కదా. అందుకని ఎండ వంక చూడవలసిందే కానీ సూర్యుడు వంక చూస్తే కడిపోతాయి. వాడి లైట్ తెలుసుకోవాల్సిందే కానీ వాడిని తెలుసుకుంటానే వీలు లేదు. తమసపరస్తాత్ చీకటికి అవతల ఉన్నటువంటి వెలుగు దొరుకుతుంది. చీకటి అంటే ఏమిటో దీని తర్వాత సూత్రంలో తెలుస్తుంది మీకు.
కనుక వేద అహం. అందుకనే రాముడు విశ్వామిత్రుడికి నమస్కారం చేసినప్పుడు విశ్వామిత్రుడు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం, అహం వేద్మి అంటే నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఈ కుర్రాడిని యుద్ధానికి పంపమంటావే అని దశరథుడు బాధపడుతూ ఉంటే ఈ కుర్రాడిని నేను ఎరుగుదును అన్నాడు. వీడికేం తెలుసు అనుకున్నారు. కాదు, నేను ఎరుగుదును అనేటువంటి అర్థం ఏమిటో లోపల ఉన్నది అందరిలో వాడే ఈ కుర్రవాడుగా వచ్చాడు అని ఆయన ఉద్దేశం. అంటే అంతర్యామి ప్రజ్ఞ ఎక్కడ ఉన్నదో అక్కడ అవతారమూర్తి ఉంటాడు. అది కాకుండా ఏ శరీరంలో ఉన్నవాడు ఆ శరీరంలో ఈ శరీరం తాలూకు నేను అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు జీవప్రజ్ఞ అంటే సర్వసామాన్యంగా వాడికి ఉన్న భయాలు బాధలు అన్నిటితో పాటు అలా కుక్కుంటూ బతుకుతూ వస్తూ ఉండాలి. ఇబ్బందులు చికాకులు చిర్రుబుర్రులు ఎవడన్నా మాట్లాడితే కోపట్టం. యోగాభ్యాసం చేస్తున్నారు వారు కోపిస్తారట. ఇంకెందుకు యోగాభ్యాసం అలా అంటే వాడికి సూక్ష్మత్వము దర్శనత్వం పెరిగే బదులు ఓవర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అనవసరంగా ఓవర్ సెన్సిటివ్గా తయారవుతాడు. కనుక ఈ మంత్రాన్ని తజ్జప, దాన్ని జపం చేయటం, తదర్థభావనం, దాని అర్థం అంటే దానికి పదానికి ఎలా అయితే అర్థం ఏమిటని తెలుసుకుంటాం. అది అరటిపండు అన్నాం. అర్థం ఏమి అంటే డిక్షనరీ చూస్తే ఏం తెలుస్తుంది? ఒకనొక చెట్టునకు పండిన పండు అంటే అర్థం తెలియదు. అక్కడ మనం అర్థం అనుకుంటాం. అది అరటిపండు అంటే ఇది అర్థం. డిక్షనరీలో కంటే కొంచెం తెలిసింది. ఇది ఏం తెలిసింది? కంటికి కనిపిస్తుంది కనుక మనకి ఇంకా తెలియదు. అరటిపండు కంట్లో పెట్టుకునేది కాదు కదా, చూసారా? కనుక కంటికి కనిపించినప్పుడు అరటిపండు తెలియటం కూడా నిజం తెలియటం కాదు, కొద్దిగా తెలియటం. అంటే అరటిపండు యొక్క ఆకారం తెలుస్తుంది, కంటికి ఏం తెలుస్తుంది? షేప్ ఒకటి, కలర్ ఒకటి, రెండే కదా. అరటిపండు తెలియదు, అరటిపండు ఆకారమును అరటిపండు రంగు తెలుస్తుంది. అలాగా ఇలా అంటే వాసన ఒకటి, అరటిపండు వాసన తెలుస్తుంది కానీ అరటిపండు తెలియదు. నాలుక మీద వేసుకుంటే అరటిపండు రుచి తెలుస్తుంది కానీ అరటిపండు తెలియదు. కనుక మనకి అర్థభావన అనేటువంటిది మనకు తెలుసును అని అనుకుంటున్నాం కానీ యోగాభ్యాసం చేస్తే కానీ అర్థభావన తెలియదు. అర్థం తెలియటం అంటున్నామే, అవి శబ్దాలకు అర్థాలు మనకు తెలిసినన్ని టీకాలు తాత్పర్యాలు తప్ప ఇంకేం పరమార్థాలు కావు. అందుకని తదర్థభావనం ఎలా తెలుస్తుంది? నిజంగా అర్థం అంటే ఏమి లేదు, శ్వాస యందు నేను లేక తాను అనేటువంటి భావన చేస్తూ శ్వాసను పీలుస్తూ వదిలిపెట్టండి, జపం చేస్తూ ఉండండి. తెలియవలసింది మీకు తెలుస్తుంది. అది పుస్తకాల్లో కానీ శబ్దార్థాల ద్వారా కానీ తెలిసేది కాదు. దాని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళటం వరకే యోగాభ్యాసం పుస్తకాలు ఏం చెప్పినా. నిజమైన యోగాభ్యాసం అది మీరు చేయటం తప్ప అది చేస్తే ఏమొస్తుందో వీళ్ళు చెప్పడం కాదు. భోజనం చేసి చూడండి ఆకలి తీరుతుంది అంటే ఆ వాక్యంలో ఆకలి తీరటం అనేది ఏమాత్రం లేదు. కానీ ఆకలి తీరటానికి మీరు ఏం చేయాలో అక్కడి దాకా తీసుకెళ్తానికి వీలుంది. ఇలా చేయండి ఆకలి తీరుతున్నాను. ఆకలి తీరటం ఆ వాక్యంలో ఏ భాగము కాదు, టీక కాదు, తాత్పర్యం కాదు, ఏమీ కాదు. మీరు విస్తర దగ్గర కూర్చుని చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుని మింగటం ఉందే ఆ మొత్తం పేరు ఆకలి తీరటం, దానికి ఫలితం. అట్లాగే దీనికి కూడా. కనుక అర్థభావనం ఒక్కదాంతోనే సాధ్యం. అంటే అర్థం అనేది నిజంగా తెలియాలంటే, దేనికైనా అర్థం తెలియాలంటే శ్వాసను పీలుస్తూ విడిచిపెడుతూ శ్వాసను జపం చేసిన వాడికే తెలుస్తుంది. కానీ ఇంకో దానికి శబ్దార్థాలు టీకా తాత్పర్యాలు తప్ప ఇంక తెలిసేది. సుఖము అన్నాడు అనుకోండి, అర్థం తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? లేదంటే చాలా సుఖంగా ఉందామని ఉంది నాకు అంటే సుఖం ఉండదు. అట్లా ఉంటాయి. అదే సాయంత్రం ఈ ఈస్ట్ కోస్ట్ లో రైల్లో మై వైఫ్ వస్తుంది అన్నాడు ఆయన. అంతకుముందు 12 ఏళ్ల నుంచి ఆయన మాట్లాడుకుంటాం లేదు. మై వైఫ్ అన్న మాటకి అర్థం ఉందా? ఎంత అర్థం ఉందో సుఖం అనే మాటకు కూడా అంతే అర్థం ఉంది. మనం వాడుతున్న మాటలన్నిటికీ మనం చెప్పుకుంటున్న అర్థం అంతా కూడా సూపర్ఫిషియల్. కానీ అసలైన అర్థం దొరకాలంటే ఏ మాటకైనా ఒకటే అర్థం ఉంటుంది, ఏ వస్తువుకైనా ఒకటే అర్థం ఉంటుంది. అది ఆ అర్థాన్ని మనం ఏదన్నా రుచికరమైన వస్తువు తింటూ ఉండటం వల్ల ఏం ఆశిస్తున్నామో అదే ఆ అర్థం. అది తింటున్నప్పుడు రుచికరమైనటువంటి వస్తువు తింటున్నప్పుడు మనకు తృప్తి కలగటం లేదు. ఎందుకంటే తృప్తి కలిగితే మళ్ళీ ఆ రుచికరమైన వస్తువు తిందామని ఎందుకు అనుకుంటాం? మంచి వాసన సువాసన వాసన చూస్తే ముక్కుతో కలుగుతున్నది తృప్తి అని అనుకుంటున్నాం. తృప్తిగా కలిగినట్లయితే మళ్ళా ఇంకొక పర్యాయం ఆ వాసన చూద్దామని అనిపించదు. కంటితో అందమైనటువంటి వస్తువు చూస్తే కలిగేది తృప్తి అని అనుకుంటున్నాం. తృప్తి యొక్క పేరు కానీ తృప్తి కాదు. ఎందుకంటే నిజంగా అది తృప్తి కనుక అయినట్లయితే మళ్ళా చూద్దాం అనేటువంటి కోరిక మనస్సులో ఉండదు, పరిపూర్తి ఉంటుంది అనమాట. అందుకని పంచేంద్రియాల ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ ఏవైతే మనకు గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో ఇవి చేద్దాం అది చేద్దామని అవన్నీ కూడా దాని అర్థం మనకి ఇంకా తెలియలేదు. తెలిసినట్లయితే చేద్దామని ఉండదు, చేయటమే ఉంటుంది. ఎలా అయితే ఊరికెడుతున్నటువంటి వాడికి, రైల్లో ఎక్కిన వాడికి ఊరికెడదామని ఉండదు. ఊరికెడదామని అనుకుంటుంది, వెళ్ళలేని వాడికి చాలా రోజుల నుంచి వెడదాం అనుకుంటున్నాం. అహం కాశీ గమిష్యామి అంటాడు. కాశీ బయలుదేరి వెళ్ళినటువంటి వాడు కాశీలో దిగిన తర్వాత అహం కాశీ గమిష్యామి అనక్కర్లేదు. వాడు నేను శ్రీరంగం వెళ్ళాలి అంటే వెళ్ళలేదు అని అర్థం. ఇప్పటివరకు వెళ్ళినటువంటి వాడు రైలు ఎక్కి వెడుతున్నటువంటి వాడు ఏమిటోనండి నేను శ్రీరంగం వెళ్ళాలి అనుకుంటాడా? కనుక అసలైనటువంటి అర్థం ఇన్నిటికీ అర్థం అంటే మనం చేసేటువంటి సమస్త చేష్టలకి జీవితంలో అర్థం ఏమిటంటే ఒకే ఒక అర్థం, అది
దాన్నే ఆనంద స్థితి అంటారు. ఆ స్థితిలోనే సందేహాలు కానీ శంకలు కానీ ఏముండవు, తర్వాత ప్రశ్నలు ఉండవు, సమాధానాలు ఉండవు. ఒకే ఒక్క స్థితి నిలబడి ఉంటుంది. వాడు జీవించి ఉన్ననాళ్ళు కూడా ఆ స్థితి ప్రారంభించిన తర్వాత ఆ స్థితే ఉంటుంది. వాడు మేలుకున్నా, నిద్రపోతూ ఉన్నా, అన్నం తింటూ ఉన్నా, బజారుకి వెళుతూ ఉన్నా, పనులు చేస్తూ ఉన్నా, నలుగురును వాడు గెలిచాడనేటువంటి పని చేసినా, వాడు ఓడిపోయాడనే పని చేసినా, ఇన్నిట్లోనూ కూడా వాడు ఒక్కటే అనుభవిస్తూ ఉంటాడు. అది రావటం ఉందే, అది అర్థం అంటే. అది వచ్చిందాక మనం తెలుసుకునేటువంటి అర్థాలన్నీ కూడా ఇంటలెక్చువల్ అర్థాలు తప్ప అర్థాలు కావు. వాడెవడో మై వైఫ్ వస్తుందన్న మాటకి ఎంత అర్థం, మనం చెప్పుకునేటువంటి మాటలన్నిటికీ, వస్తువులకి, తినేటువంటి వాటికి, అనుభవించేటువంటి వాటికి, మనం సంపాదించేటువంటి డబ్బుకి, మనం కట్టుకునేటువంటి ఇళ్లకి, వీటన్నిటికీ అంతే ప్రయోజనం. నిజంగా వాటికి ప్రయోజనం ఉన్నట్లయితే ఇంకా మళ్ళీ సంపాదిద్దామని, వచ్చింది పోతుందేమోనని, పోయిందని ఈ బాధలన్నీ ఎందుకుంటాయి? ఏది సంపాదన నిజమైనటువంటి సుఖ కారణం అయితే సంపాదన వల్ల సుఖం ఉండాలి కానీ సుఖం కోసం బాధపడటం ఉండదు కదా. సుఖం కోసం బాధపడ్డవాడు ఫూలా, తెలివైనవాడా? సుఖం కోసం సుఖపడ్డవాడు తెలివైనవాడు, కానీ సుఖం కోసం బాధపడ్డవాడు తెలివైనవాడు ఏమిటోనండి. సుఖపడదామని కదా నేను నానాగడ్డి గరుస్తున్నాం. ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా సుఖపడదామని నానాగడ్డి గెరవాడు, సుఖపడతాడు. ఏదో ఎట్లా ఇంకో 100 రూపాయలు ప్రమోషన్ వస్తే సుఖంగా ఉంటుంది ఉందే, ఆ నెక్స్ట్ వస్తే బాగుండని ఉంటుంది. అంటే బతుకున్న నాళ్ళు వస్తే బాగుండనేటువంటి దరిద్రమే కానీ వీడికి సుఖం లేదు కదా. వస్తే బాగుండనే స్థితి సుఖం అవుతుందా? ఉంటే బాగుండనేటువంటి స్థితి. ఎక్స్పెక్టెంట్ మూడ్ లో ఉన్నటువంటి వాడు సుఖపడటం ఎట్లా ఉంటుంది? వాడు సుఖం అంటే ఏంటి? మైండ్ లో ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండని లేకుండా ఉండే స్థితి ఉంటే సుఖానికి నిదర్శనం అది. నీకేం ఇది కావాలా అంటే నాకు కావాల్సింది నాకు వచ్చింది నాయన అని అనగలవాడు ఎవడన్నా ఉంటే, అంటే కాదు సరిగ్గా కాకుండా నిజంగా నాకు కావాల్సింది నాకు వస్తుంది అని తెలియాలి, తెలుస్తుంది ఒక రోజున. అది తెలియటం పేరు అర్థం అన్నమాట. తదర్థభావనం. ఆనందము అనేటువంటి శబ్దం, దాన్నే చిత్తవృత్తి నిరోధం అంటే చిత్తము యొక్క వృత్తులన్నీ ఆగిపోతాయి అక్కడికి. మనం ఉంటాం కానీ మనస్సు ఇంద్రియాలు ఉండవు. మన ఎందుకు భాగంగా ఉండి పనిచేస్తూ ఉంటాయి అవి. వాటి ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉండదు. అందుకని వాటి కనీసం కోరికలు మనకంటే వేరే అవేవో పోరాటం, హక్కుల కోసం అని చెప్పి స్థాపించుకుంటాం, వాటికి కావాల్సిన పనులు అవి చేసుకుంటాం ఉండదు. మనం చేయవలసిన పని మనం చేస్తుంటే వాటికి కావాల్సింది వాటికి అందుతూ ఉంటుంది. ఆ సైమిల్టేనియస్ గా జరుగుతూ ఉంటుంది. కనుక తదర్థభావనం ఈ సూత్రంలో చెప్పబడినటువంటిది 24 గంటలు మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. శ్వాసను గురించి ఎంతకాలం చేపించగలరో అంతకాలం చేపించండి. అనగా మీరు శ్వాస పీలుస్తూ వదులుతూ ఉంటాం అనేటువంటిది కాన్షియస్ గా ఎంతకాలం చేయగలరో అంతకాలం అభ్యాసం చేస్తూ ఉండండి. జీవితం అంటే ఏమిటో క్రమంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం జీవిస్తున్నది యాబ్సెన్స్ కానీ ప్రెజెన్స్ కాదు. ఎందుకంటే మన మైండ్ ప్రెజెన్స్ లో లేదు, యాబ్సెన్స్ లో ఉంది. ఇంకొక వస్తువు మీద ఉన్నప్పుడు మన జీవితం ఎట్లా అవుతున్నది? మనం జీవిస్తూ ఉంటాన్ని గురించి మనకు మనస్సు దాని మీద ఉందే. మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని మీదనో, మనం వెళ్ళవలసిన చోటు మీదనో, మనం తెలుసుకోవాల్సిన అడ్రస్ మీదనో, మన మీద తప్ప ఇంకో దేని మీదైనా ఉంటుంది. అంటే మన ప్రెజెన్సా మన యాబ్సెన్స్? అది అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ గా ఉంటుంది మన జీవితం అంతా. అంటే మనం కాకుండా పరము, అన్యము అయినటువంటి వస్తువు నందు ఉన్నది. అది ఉండకుండా ఉండే స్థితిని ఏమన్నారు? అనన్యము. భగవద్గీతలో చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసరే. అనన్య చింతనం రావాలి. అనన్య చింతనం ఎప్పుడు వస్తుంది? ఈ చెప్పబడినటువంటి శ్వాసను అభ్యసించినప్పుడు మాత్రమే వస్తుంది. పై చెప్పబడిన 2 సూత్రములలో తస్య వాచక ప్రణవ ఈశ్వర ప్రణిధానాద్వా, ఈ 2 సూత్రాల్లో చెప్పబడినటువంటి. ఇప్పుడు ఈ జపం చేసి ఇలా అభ్యాసం చేస్తే ఏమొస్తుందో చెప్పగలరా? అది చెప్పలేమనే చెప్పాడు. అన్నం తింటే ఆకలి తీరుతుందంటే ఆకలి తీరుట అనగా, ఆకలి తీరటం అంటే తింటే తీరటమే కానీ ఏం చెప్పేది ఏమి లేదు. చక్కెర తింటే తీయగా ఉంటుంది అంటే తీయగా ఉంటాం అనగానేమి అని పరీక్షలో క్వశ్చన్ అడిగితే ఏం రాస్తారు? తీయగా ఉంటాం అంటే మీరు అది నాలుక మీద వేసుకుంటాము, మీకు అది తీయగా ఉంటాం. ఇట్ ఇస్ అన్ యాక్ట్, నాట్ అన్ ఎక్స్ప్లెనేషన్. తమాషా అది. అది దాని గురించి చెప్పి దానికి నిజంగా చేస్తే మీకు ఎలా ఉంటుందో సూచనప్రాయంగా ఇంకో సూత్రం చెబుతున్నాడు తర్వాత. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు ప్రణవాన్ని అనుసంధానం చేసి ఆ ప్రణవమును ధ్యానం చేస్తూ శ్వాస నడుపుతూ ఉన్న స్థితిలో గనక చెప్పబడిన అభ్యాసం చేసినట్లయితే ఇంకో సూత్రం చెబుతున్నాడు తర్వాత.